చాలా సుదినం. ఎందువల్లంటే మన భారత మొట్టమొదట ప్రధాని జన్మదినోత్సవ దినం, అదే బాలల దినోత్సవం. కాబట్టి ఈవేళ చాలా సుదినం. ఎందుకు మనం నెహ్రూ గారి యొక్క పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నది ఒక్క 2 నిమిషాల్లోనే ముగిస్తాను. ఎందుకంటే మనకు సమయం చాలా విలువైంది. ఎవని జన్మము మానవ జాతికి అలంకారభూతమో, ఎవని వర్తనము లోక కళ్యాణ హేతువో, ఎవని ప్రవృత్తి మానవ నాగరికతాభివృద్ధికి కారణభూతమో, అట్టి అసాధారణ ప్రభావం గల వ్యక్తుల యొక్క జన్మదినోత్సవాలు జరుపుకోవడం లోకంలో పరిపాటి. ఆ వ్యక్తులు రాజకీయంగా కానీ, సాంఘికంగా కానీ, సాహిత్యపరంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళు సమాజానికి సేవ చేసినట్లయితే వారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం లోకంలో పరిపాటి. ఈ దృక్కోణంతో చూస్తున్నప్పుడు నెహ్రూ గారు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఎంతో భారతదేశానికి సేవ చేశారు. కాబట్టి వారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఔచిత్యవంతమైందనే విషయాన్ని మీ అందరికీ తెలుసుకుంటూ, బాలల దినోత్సవం అని ఎందుకంటారంటే నెహ్రూ గారికి బాలబాలికలంటే చాలా ఇష్టం. బాలబాలికలంటే ఆయనకు ప్రాణం, ఆయనకు అత్యంత ప్రేమ అన్నమాట. మరి నెహ్రూ గారికి బాలబాలికలంటే ప్రేమ అనే విషయాన్ని చెప్పడానికి ఒక చిన్న ఇతివృత్తం, చిన్నదే. ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ జన నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అందులో మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోయారు. అయితే ఆ జపాన్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా భారత ప్రధాని, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారికి ఒక లేఖ రాస్తారట. మీకు అంటే మీరు చాలా గొప్ప ప్రధానిగా పేరుంది, మీరు పిల్లలంటే మీకు చాలా ఇష్టం, జపాన్ నుంచి మేము పిల్లలను రాస్తున్నాం, మీరు మాకు మా దేశానికి ఏనుగుని ప్రదానం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నామని చెప్పేసి రాస్తారట. అయితే ఆ లేఖను చూసి ప్రధాని గారు దానికి అంగీకరించి ఆయన జపాన్కి ఏనుగును పంపించారట. అంటే పిల్లల అభ్యర్థన మేరకు జపాన్ ఎక్కడ, భారతదేశం ఎక్కడ, కానీ అలా ఆయనకి పిల్లలంటే మమకారం చెప్పడానికి ఇది ఒక మచ్చు తునకనమాట. ఇలాగే పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. ఒక పాఠశాలకి ఎప్పుడు కూడా ఆయన వెళ్తుండేవారు. చిన్నప్పుడు పాఠశాలకు వెళితే ఆయన ఆ పాఠశాలకు వెళ్ళేటప్పుడు పాఠశాలలో పిల్లలు అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం కాబట్టి, మమకారం కాబట్టి ఒక గేటు నుంచి, అంటే ఆయనకి కూడా ఆయనన్నా కూడా ఆయన తల్లిదండ్రులకు చాలా ఇష్టం. ఒక గేటు గుండా వెళితే పాపం డ్రైవరు ఆ పిల్ల అంటే నెహ్రూ గారికి వాళ్ళ నాన్నగారు కూడా నెహ్రూ గారు అంటే బాగా ఇష్టం అన్నమాట.